నమస్తే. వెల్కమ్ టు ఫేస్. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్. కూకట్పల్లి నియోజకవర్గం నుంచి 2023 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 40,000 ఓట్లను నమోదు చేసినటువంటి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వారి జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కీలకమైనటువంటి బాధ్యతలు వారు స్వీకరించినటువంటి పరిస్థితి ఉంది. నమస్తే ప్రేమ్ కుమార్ గారు. నమస్తే. ఎలా ఉంది జనసేన తెలంగాణలో? బ్రహ్మాండంగా ఉంది. నిన్న జరిగిన ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ అట్లా కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మేము 2 సీట్లు విజయం సాధించడం జరిగింది. అట్లాగే ఇక్కడ జనసేన పార్టీని బాగా డెవలప్ చేయడం కూడా జరిగింది. ఎందుకనంటే ఇవాళ తెలంగాణలో మొత్తంలో మేము 336 కౌన్సిలర్స్ కానీ కార్పొరేటర్స్ కానీ మేము పోటీ చేయడం జరిగింది. పోటీ చేసిన చోట మేము గెలిచింది 2 అయినా చాలా చోట్ల మేము సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ లో ఉన్నాం. ఓకే, అంటే జనసేన పార్టీని తెలంగాణలో మరి ఎంత ఆదరించారో చూడండి. మరి ఈ విధంగా ఆదరించినందుకు మన ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. కానీ ప్రేమ్ కుమార్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మీ అపోజిషన్ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ, ఇక్కడ జనసేన వ్యతిరేకించే పార్టీలు కానీ 300 పోటీ చేస్తే 2 గెలిచారని చెప్పేసి హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళకేం చెప్తారు? వాళ్ళు ఎప్పుడు అట్టాగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి పోటీ చేసే శక్తి లేదు, వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రచారం చేసే శక్తి లేదు, 10 మంది కూడా లేరు వాళ్ళకి. వాళ్ళ అక్కడ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. గతంలో 2024 ముందు అక్కడ మేము స్థానిక సంస్థలు పోటీ చేసినప్పుడు 7 గెలిచారు. ఆ రోజు కూడా ఇట్టాగే మాట్లాడారు. తర్వాత ఎలక్షన్స్ లో మరి మీ 21 పోటీ చేస్తే, ఎమ్మెల్యే ఎలక్షన్స్ 21 పోటీ చేస్తే 100% స్థాయితో గెలవడం జరిగింది. వాళ్ళు అట్టాగే మాట్లాడుతూ ఉంటారు. ఎంత మాట్లాడితే అంత గెలుపు, మాకు విజయం సాధిస్తూ ఉంటారు. అట్లాగే వాళ్ళు 2 గెలిచాము. ఇక్కడ రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ లో మేము అన్ని పోటీ చేస్తాం. పోటీ చేసి మినిమం 10% పోటీ గ్యారంటీగా గెలుస్తామని చెప్పి, మేము 10 గెలుస్తామా, 20 గెలుస్తామా, 30 గెలుస్తామా, మరి ప్రజలు ఎంత ఆదరిస్తారనేది చూడండి. ఇప్పుడు అక్కడ మీరు గెలిచిన 2 చూస్తున్నారు, మిగతా చోట్లకి ఎంత ఓటింగ్ వచ్చింది అనేది కూడా గమనించాల్సిన ఆవశ్యకత ఉంది. మరి అంతమంది జనసేన పార్టీని ఆదరించారు. అది కూడా మా నాయకుడు ఇక్కడ ప్రచారానికి కూడా ప్రచారానికి రాకుండా 2 గెలవడం జరిగింది. అట్లాగే చాలా చోట్ల మేము సెకండ్ ప్లేస్ అండ్ థర్డ్ ప్లేస్ లో ఉండడం జరిగింది. అది కూడా మీకు తెలుసు, ఆర్థికంగా ఎక్కడో కూడా మా క్యాండిడేట్స్ బలవంతులై కాదు, పేదవాళ్ళకి, ఎలాంటి వాళ్ళకి ఇచ్చామంటే మేము సీట్లు దమ్మున్న నాయకులకి ఇచ్చాం. ఆర్థికంగా లేకపోయినా ఒకళ్ళు అందులో జోగులాంబ గద్వాల జిల్లాలో ఒక అంధత్వంతో ఉన్న వ్యక్తికి ఇచ్చాం, వికలాంగులకి ఇచ్చాం. మరి అతనికి 93 ఓట్లు వచ్చినాయి ఈ రోజున. మరి అంటే ఎంత కాన్ఫిడెంట్ గా అతను ప్రజలకు సేవ చేద్దామని వచ్చాడు. ప్రజలు కూడా నమ్మి అతను ఓటేశారు. అట్లాగే ఒక చెప్పులు కుట్టే అతను కూడా మేము ఓటం జరిగింది. అతను కూడా మరి ఓట్లు వచ్చినాయి. మరి అనేక చూస్తే చాలా చోట్ల కూడా మరి సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్ లో వచ్చినందుకు మేము చాలా గర్విస్తున్నాం. మరి జనసేన జెండా ఇక్కడ రెపరెపలాడుతాం తెలంగాణలో. రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఉండండి, మరి ఎంపీటీసీ, జడ్పీసీ ఎలక్షన్స్ లోని ఖచ్చితంగా మేము అన్నింటిలో పోటీ చేస్తాం. ఇంకా మేము అత్యధిక సీట్లు సంపాదిస్తాం. రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి ఇక్కడ కూడా అక్కడ ఎలా కొట్టే 100% స్థాయితో ఖచ్చితంగా ఇక్కడ కూడా కొడతామని చెప్పి మరి సందర్భంగా. ఇక్కడ ప్రేమ్ కుమార్ గారు, మీరు 2023లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేశారు. 40,000 ఓట్లు నమోదు చేశారు మీరు కూకట్పల్లి నియోజకవర్గంలో. అంటే అప్పటి వరకు జనసేన పార్టీలో అంటే ఒక సీరియస్ ఎలక్షన్ చేసినటువంటి నియోజకవర్గం మీదే. అయితే ఇప్పుడు మీ నియోజకవర్గం మీద చాలా మంది ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్ డివిజన్లు పోటీ చేస్తారని, మరి గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పేసి, అంటే చేసే దానికి మీరు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారా? యాక్చువల్ గా ఇప్పుడు సైబరాబాద్ కార్పొరేషన్ అయింది. అవును, ఈ కార్పొరేషన్ లో కుక్కడపల్లి కాదు, మొత్తం సైబరాబాద్ కార్పొరేషన్ లో కూడా ఎక్కువ సీట్లు మేము పోటీ చేస్తాం. ఓకే, అందులో డౌటే లేదు. కుక్కడపల్లినే కాదు, మిగతా ఏరియాలో, మిగతా కాన్స్టిట్యూన్సీ లో కూడా ఎక్కువ మంది పోటీ చేయడం జరుగుతుంది. చాలా మంది పార్టీలో మరి చేరడానికి రావడం జరుగుతుంది. అందుకనే ఇక్కడ ఇప్పుడు ఇమీడియట్ గా మేము చేయబోయేది ఏంటంటే, ఇక తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర నాయకత్వం అంతా మేము కాన్సన్ట్రేట్ చేస్తుంది ఏంటంటే, చేరికల మీద, కొత్త వాళ్ళని చేరికల మీద, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ సైబరాబాద్
కార్పొరేషన్ అయితేనేమి, అట్లాగే మల్కాజ్గిరి కార్పొరేషన్ అయితేనేమి, మరి జిహెచ్ఎంసీ కార్పొరేషన్ అయితేనేమి, మరి అత్యధిక సీట్లలో మేము పోటీ చేయడం జరుగుతుంది. పోటీ చేసి ఖచ్చితంగా సక్సెస్ అవుతామని చెప్పి తెలియజేస్తాం. ప్రేమ్ కుమార్ గారు, ఇప్పుడు మీరు అదేవిధంగా జనరల్ సెక్రటరీగా ఉన్న రామ్ తాలూర్ గారు, ఇన్ఛార్జిగా జనసేన తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్న శంకర్ గౌడ్ గారు, సాగర్ సినీ నటుడు సాగర్ గారు, మీరందరూ కూడా దాదాపు అన్ని ప్రాంతాలు మీ అభ్యర్థులు ఎక్కడ పోటీ చేశారు అన్ని ప్రాంతాలు పర్యటించారు. బహిరంగ సభలు కూడా దాదాపు ఏర్పాటు చేసే పరిస్థితి చూసాం. అయితే ఓట్ బ్యాంకును ఏ మేరకు నమోదు చేయగలిగారు? మాకు అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఎందుకు చేశాము, స్థానిక ఎన్నికల్లో పోటీ ఎందుకు చేశాము అంటే మేము ఓట్ బ్యాంక్ పెంచుకోవడం కోసం, అట్లాగే యూత్ని ఎక్కువగా రాజకీయాల్లోకి మరలించి మరి పార్టీని అభివృద్ధి పరచడం కోసం మేము స్థానిక సంస్థల్లో ఎప్పుడైతే స్థానిక సంస్థల్లో పోటీ చేస్తామో పార్టీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్గా ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది. ఓటింగ్ శాతం పెరిగినప్పుడు కొత్త వారు కూడా పార్టీలో రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మేము పోటీ చేద్దామనే ఉద్దేశంతో ఇమీడియట్గా చాలా షార్ట్ పీరియడ్ విత్ ఇన్ 10 days మేము తీసుకున్న టైం తీసుకొని మేము అనుకున్న టైం ఇమీడియట్గా ఎలక్షన్స్ కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. మేము 10 రోజుల్లో ఇంతమంది మేము పోటీ పెట్టగలిగామంటే ఓటింగ్ శాతం మరి అదే దిశలో పెరిగింది. అట్లాగే పార్టీ కూడా అదే విధంగా డెవలప్ అయింది. ప్రేమ్ కుమార్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారానికి వస్తారు అని ప్రచారం జరిగింది, ఆయన రాలేదు. ఎందుకు రాలేదు? అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తోటి ఎందుకు జనసేన ఇక్కడ మీ రెండు పార్టీలు ఎందుకు పొత్తు పెట్టుకోకుండా పోటీ చేశారు? మీరు కూకట్పల్లి పోటీ చేసినప్పుడు మీరు ఉమ్మడి అభ్యర్థి, బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి. ఎక్కడ చేరింది బీజేపీ తోటి తెలంగాణలో? యాక్చువల్గా ఏంటంటే ఈ ఎలక్షన్స్ అప్పుడే జరుగుతాయని చెప్పి అటు బీజేపీ కానీ మేము కానీ పెద్ద ఊహించలేదు. ఇమీడియట్గా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ ఎలక్షన్స్ ఉమ్మడిగా పోటీ చేద్దామనే ఆలోచన ఇరువైపుల నుంచి కూడా ప్రయత్నం జరగలేదు. లాస్ట్లో జరిగింది అది. లాస్ట్ అప్పటికే లేట్ అయిపోయింది. నామినేషన్ ఉత్తరాల టైం కూడా అయిపోయిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. కలిసిన తర్వాత మేము కూడా ఏమనుకున్నామంటే ఫ్రెండ్లీగా పోటీ చేద్దాం, ఒకళ్ళకొకళ్ళని విమర్శించుకోకుండా ఎవరికి వాళ్ళు ఫ్రెండ్లీగానే పోటీ చేద్దామని చెప్పి అనుకున్నాం. క్యాడర్ డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాం తప్ప మేము వేరే ఉద్దేశంలో. అంటే ఈసారి బీజేపీ జనసేన కలిసి కార్పొరేషన్ లో పోటీ చేస్తే అనుకోవచ్చా? అది దానికి నిదర్శనం లాస్ట్ లో మరి ఇక్కడ అధిష్టానాలు నిర్ణయించాలి. మరి ఇక్కడ అన్న బీజేపీ అధ్యక్షుల వారు కానీ మరి కిషన్ రెడ్డి గారు కానీ లాస్ట్ లో కలవడం జరిగింది. అట్లాగే అంటే అది ఫ్యూచర్ కి ఉద్దేశించే అలా కూర్చొని మాట్లాడడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయా లేవా అని మీరు అడుగుతున్నారు. అది ఆ విషయం మా అధ్యక్షుల వారు అట్లాగే బీజేపీ వాళ్ళున్న సెంట్రల్ టీం మరి వారు డిసైడ్ చేయాల్సిన విషయం. కాబట్టి మేము ఇండివిజువల్ గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లాగే ఎన్డీఏతో కలిసి ఉన్నాం. కాబట్టి ఆ పొత్తు ప్రకారం మరి ఆ పొత్తు ధర్మం ప్రకారం కూడా మేము ముందుకెళ్ళడానికి కూడా సిద్ధంగా అంటే రెడీగా ఉన్నారు. మీకు అభ్యర్థులు ఉన్నారా? జిహెచ్ఎంసీ రెడీ అవుతున్నారా? ఖచ్చితంగా ఉన్నారు. సో ఈసారి పవన్ కళ్యాణ్ గారి ప్రచారానికి రావచ్చా హైదరాబాద్? ఖచ్చితంగా వస్తారు. ధన్యవాదాలు ప్రేమ్ కుమార్ గారు. మరి ఇది చూశారు కదా, రేపు జరగబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ నగరంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రచారానికి వచ్చేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు జనసేన పార్టీ కూకట్పల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.